చర్లపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో సంచలనం. రంగంలోకి ప్రస్తుతానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన రంగంలోకి దిగుతున్నారు. డీజీపీని కలిశారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. విజయారెడ్డి తల్లి అలాగే అన్న చిరంజీవి వీరిద్దరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తన భార్య పిల్లల మృతికి కారణమైన వాళ్ళని పట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేడిపల్లి డీసీపీకి డీజీపీ స్వయంగా ఫోన్ కాల్ చేసి మరి అక్కడ వివరాలన్నీ తెలుసుకున్నారు. రక్షణ కల్పిస్తామని ఇటు సురేందర్ రెడ్డికి భరోసా ఇచ్చారు డీజీపీ. నిందితులను శిక్షిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారంటూ ఇటు సురేందర్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద ఎన్నో ట్విస్టులు ఎన్నో టర్న్స్ తర్వాత ఇటు విజయారెడ్డికి తన పిల్లలకి నిజంగానే న్యాయం జరగబోతుందా, వాళ్ళు చనిపోవడానికి కారణమైన వ్యక్తులపైన ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి, వాళ్ళని పట్టుకోవాలి అంటూ ఇటు భర్త సురేందర్ రెడ్డి డీజీపీనే కలిశారు. సో మొత్తం మీద ఆ నిందితులు ఎవరు, ఇటు అన్న అలాగే తల్లి వీళ్ళే ప్రధాన నిందితుల, వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా? చెంగిచెర్లలో ఘటనకు సంబంధించి విజయారెడ్డి ఇద్దరు పిల్లలు మరి చెర్లపల్లి రైల్వే ట్రాక్ పైన బలవన్మరణానికి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. విజయారెడ్డి భర్త బయటకు వచ్చి నాకు థ్రెట్ ఉంది, నా భార్య పిల్లలు కూడా దూరం అవడానికి కారణం ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. అలాగే డీజీపీ దగ్గరకు కూడా వచ్చారు. మరి డీజీపీ గారిని కలిశారా, కలిస్తే ఏమన్నారు, ఏంటి అసలు ఇక్కడ రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏం చెప్పారండి? డీజీపీ గారిని కలిసారా? డీజీపీ గారిని కలిశానండి. సార్ అన్ని విన్నాడు, చూశాడు, అన్ని కంప్లైంట్ చూశాడు, విన్నాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నీకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. ఖచ్చితంగా ఫర్దర్ ఏం చేయాలో సార్ ఫోన్ చేశాడు కొంతమందికి. డీజీపీ అంటే ఉప్పల్ డీసీపీకి చేశారు. అతను కలమని చెప్పాడు, నీకు న్యాయం జరుగుతుందని చెప్పాడు. మరి అక్కడ డీసీపీ ఏమైనా మాట్లాడారా సార్తో? లేదండి, సార్ ఫోన్ చేసినప్పుడు లేపలేదు, అంటే వేరే బిజీలో ఉన్నా. నేను కలుస్తానండి, ఇప్పుడు పోయి ఉప్పల్ పోయి డీజీపీని కలుస్తాను. డైరెక్ట్ డీజీపీ సారే డీసీపీకి కాల్ చేశారా, మీ ముందే చేశారా? అవునండి, మా ముందే చేశారు. ఓకే, సారు ఆ టైంలో లేపలేదు, కానీ ఇప్పుడు నేను పోయి కలుస్తాను. కలిసి సురేష్ కుమార్ గారికి నేను ఇచ్చేస్తానండి. ఈ జీఆర్పీ పోలీసులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు రైల్వే పోలీసులు? ఇప్పుడైతే ఏం లేదండి, రేపు కలుస్తాను వాళ్ళని గట్రా. రేపు కలిసి వాళ్ళ దగ్గర నుంచి గట్రా అడిగాడు సారు, ఏమైంది అక్కడ, ఏం జరిగిందని అడిగాడు. నేను రేపు పోతాను సార్, రేపు పోయి తెలుసుకుంటానని చెప్పాను.